హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న కేస్ ఒక అత్యంత షాకింగ్ మరియు డిస్టర్బింగ్ కేస్. ఇది కేవలం ఒక పర్సన్ గురించి కాదు, ఇది పవర్, మనీ మరియు ఇన్ఫ్లుయెన్స్ ఎలా జస్టిస్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేయొచ్చు అని చూపించే కేస్ ఇది జెఫ్రీ ఎప్స్టీన్ కేస్. జెఫ్రీ ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఫైనాన్షియర్, అంటే ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఆయన. కానీ అతని వెనుక హిడెన్ ట్రూత్ అనేది ఉంది, అది కూడా చాలా డార్క్గా ఉంటుంది. అతను దశాబ్దాల పాటు అండర్ ఏజ్ గర్ల్స్ని సెక్సువల్లీ అబ్యూస్ చేశాడని, అలాగే సెక్స్ ట్రాఫికింగ్ రింగ్ని కండక్ట్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రెసిడెంట్స్, ప్రిన్సెస్, బిలియనియర్స్ అందరూ ఇన్వాల్వ్డ్ అయ్యారు. ఈ వీడియోలో మేము స్టార్ట్ నుండి ఎండ్ వరకు ప్రతి డీటెయిల్ని, ప్రతి ట్రూత్ని మీతో షేర్ చేస్తాము. వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. అసలు జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు? జెఫ్రీ ఎప్స్టీన్ యొక్క పూర్తి పేరు జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్. ఈయన జనవరి 20, 1953 బ్రుక్లిన్, న్యూయార్క్లో జన్మించాడు. అతని పేరెంట్స్ పౌలిన్ మరియు సెయ్మోర్ ఎప్స్టీన్. వీళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ జీవిస్ ఫ్యామిలీ వీళ్ళది. అతని ఫాదర్ పార్క్స్ డిపార్ట్మెంట్లో గ్రౌండ్స్ కీపర్గా పనిచేసేవాడు. ఈయన ఎర్లీ కెరియర్ వచ్చేసి 1970లో ఎప్స్టీన్ ఒక టీచర్గా స్టార్ట్ చేశాడు. అది కూడా డాల్టన్ స్కూల్లో, మ్యాన్హాటన్లో. అది ఒక ఎలైట్ ప్రైవేట్ స్కూల్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అతనికి డిగ్రీ కూడా లేదు. కానీ అప్పటి ప్రిన్సిపల్ అయిన డొనాల్డ్ బార్, అటార్నీ జనరల్ విలియం బార్ యొక్క తండ్రి, హైర్ చేసుకున్నారు. 1976లో స్కూల్ నుండి డిస్మిస్ అయ్యాక అతను బ్యాంకింగ్ సెక్టర్లోకి ఎంటర్ అయ్యాడు. ఎప్స్టైన్ బియర్ స్టెయిన్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో జాయిన్ అయ్యాడు. చాలా ఫాస్ట్గా ఫైనాన్షియల్గా ఎదిగాడు. 1980లో ఓన్గా ఒక ఫైనాన్షియల్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు. అలాగే ఎప్స్టీన్ బిలియనీర్స్కు ట్యాక్స్ ప్లానింగ్, ఎస్టేట్ మేనేజ్మెంట్ సర్వీస్ కూడా ఇచ్చేవాడు. అతను చెప్పేది ఏంటంటే అతను బిలియనీర్స్కి మాత్రమే క్లయింట్స్గా యాక్సెప్ట్ చేస్తానని. ఎప్స్టీన్ యొక్క సోషల్ నెట్వర్క్ అనేది అసలు నమ్మశక్యంగా ఉండేది కాదు. ఎందుకంటే అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ అండ్ బిల్ క్లింటన్, బ్రిటిష్ రాయల్టీ అయిన ప్రిన్స్ ఆండ్రూ, సైంటిస్ట్ స్టీఫెన్ హాకిన్ అండ్ బిజినెస్ లీడర్స్ బిల్ గేట్స్ అండ్ ఎలాన్ మస్క్, అలాగే సెలబ్రిటీస్ అయిన క్రిస్ టక్కర్ అండ్ కెవిన్ స్పేసీ. అతని లైఫ్ స్టైల్ విపరీతమైనదిగా ఉండేది. అతనికి చాలా ఆస్తులు కూడా ఉన్నాయి. అవి మ్యాన్హాటన్లో మ్యాసివ్ టౌన్ హౌస్, పామ్ బీచ్, ఫ్లోరిడాలో వాటర్ ఫ్రంట్ మ్యాన్షన్, న్యూ మెక్సికోలో జోరో రాంచ్, ప్యారిస్లో పెద్ద అపార్ట్మెంట్, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్లో ప్రైవేట్ ఐలాండ్ కూడా ఉంది. దాని పేరు లిటిల్ సెయింట్ జేమ్స్. అక్కడ ఉన్న లోకల్స్ దీన్ని ఫిడోఫైల్ ఐలాండ్ అని పిలిచేవారు. అలాగే ఎప్స్టీన్కి ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దాని పేరు లోలితా ఎక్స్ప్రెస్. దాని నిక్నేమ్ అది ద డార్క్ రియాలిటీ. ఎప్స్టీన్ తన అసోసియేట్స్తో కలిసి కనీసం 1000 మంది అండర్ ఏజ్ గర్ల్స్ని, టీన్స్ని మరియు యంగ్ ఉమెన్ని పదే పదే రేప్ మరియు సెక్సువల్ వైలెన్స్కి గురి చేసేవాడు. ఈ స్కీమ్ అసలు ఎలా పనిచేసేది? ఎప్స్టీన్ మరియు అతని ఫ్రెండ్ అయిన గిస్లెన్ మ్యాక్స్వెల్ యంగ్ గర్ల్స్ని టార్గెట్ చేసేవారు. ఎస్పెషల్లీ వనరబుల్ వన్స్ని. అంటే ఆ అమ్మాయిల పరిస్థితి అస్సలు బాగోదు, ఫ్యామిలీస్ కూడా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉండడం, అలాగే ఇంకా ఆ అమ్మాయిలు పూర్ ఫ్యామిలీస్ నుండి, బ్రోకెన్ హోమ్స్ నుండి, అలాగే హోమ్లెస్ టీనేజర్స్, అంటే వాళ్ళకు ఉండడానికి కూడా ఇల్లు ఉండదు, ఆ టీనేజర్స్ని, అలాగే స్టూడెంట్స్ ఎవరైతే స్ట్రగుల్ అవుతూ ఉంటారో అంటే ఫైనాన్షియల్గా, వాళ్ళని టార్గెట్ చేసేవారు. అలాగే వీళ్ళని ఎలా ట్రాప్ చేసేవాళ్ళు అంటే, ఒక వ్యక్తి చెప్పింది ఏంటంటే ఎప్స్టీన్ పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్ దగ్గర అండర్ ఏజ్ గర్ల్స్ని ప్రొడ్యూస్ చేసేవాడని, ఆమెని ఎంప్లాయీగా ఎన్నుకొని. ఇందులో ఇంకో స్కీమ్ కూడా ఉండేది, దాని పేరు పిరమిడ్ స్కీమ్. ఇది ఎలా పనిచేసేది అంటే విక్టిమ్స్ని ఎంకరేజ్ చేసేవారు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇందులోకి తీసుకురావాలి అని. ఎవరైతే కొత్త ఫ్రెండ్ని కానీ కొత్త అమ్మాయిని కానీ తీసుకొస్తారో వాళ్ళకి $200 to $600 పేమెంట్ కూడా ఉంటుంది అని. ఈ విధంగా వాళ్ళ నెట్వర్క్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకున్నారు. అలాగే ఎప్స్టీన్ అయిన మ్యాక్స్వెల్ వారిని గ్రూమ్ మరియు వేరే వాటికి యూజ్ చేసుకునేవాళ్ళు. అప్పుడు కొందరు చిన్నారులకు, అంటే కొందరు అమ్మాయిలకు 14 years మాత్రమే ఉండేది. మార్చ్ 2005లో ఈ కేసు అనేది ప్రారంభమైంది. పామ్ బీచ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. 14,000 అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ రిపోర్ట్ చేసింది ఏంటంటే ఆమె ఎప్స్టీన్ మ్యాన్షన్లో మొలెస్ట్ చేయబడింది అని. పామ్ బీచ్ పోలీస్ థరోగా ఇన్వెస్టిగేషన్ చేశారు. మల్టిపుల్ అండర్ ఏజ్డ్ గర్ల్స్, అలాగే చాలామంది హై స్కూల్ స్టూడెంట్స్ దీనికి ముందుకు వచ్చారు. అందరూ చెప్పింది ఏంటంటే ఎప్స్టీన్ వారిని హైర్ చేసుకొని సెక్సువల్ మసాజెస్ కోసం యూజ్ చేసుకున్నారు అని.
అలాగే ఫెడరల్ ప్రాసిక్యూటర్ అయిన తర్వాత చెప్పింది ఏంటంటే ఈ అబ్యూస్ ఇప్పుడే కాదు, అంటే 2005లో బయటపడింది కదా, ఎప్పుడు కాదు, ఆల్రెడీ 2002 నుంచే ఇది స్టార్ట్ అయ్యింది అని. అలాగే దీనికోసం వాళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఏంటంటే విట్నెస్ యొక్క స్టేట్మెంట్స్, ఫిజికల్ ఎవిడెన్స్ ఫ్రమ్ మ్యాన్షన్, అలాగే ఫ్లైట్ యొక్క లాగ్స్, ఫైనాన్షియల్ రికార్డ్స్. పోలీసులు ఎప్స్టైన్కి చాలా కేసెస్లో ఛార్జ్ చేయాలని అనుకున్నారు, అది కూడా అండర్ అన్లాఫుల్ సెక్స్ విత్ మైనర్స్ చేయడం. కానీ కంట్రీ ప్రాసిక్యూటర్ అయిన బ్యారిక్ రిస్టర్ అనుకోని స్టెప్ ఒకటి తీసుకున్నారు. అతను ఈ కేసుని డైరెక్ట్గా గ్రాండ్ జ్యూరీకి రిఫర్ చేశారు. జూలై 2006లో ఎప్స్టైన్ అరెస్ట్ అయ్యాడు. కానీ పామ్ బీచ్ పోలీస్ వాళ్ళు అప్సెట్ అయ్యారు చాలా, ఎందుకంటే ఎప్స్టైన్కి స్పెషల్ ట్రీట్మెంట్ అందుతుంది అని. FBI వాళ్ళు ఇన్వెస్టిగేషన్ని ప్రారంభించారు. దీనికి ఆపరేషన్ లీప్ ఇయర్ అని నిక్నేమ్ కూడా పెట్టారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే 36 గర్ల్స్, కొందరు 14 ఏళ్ల చిన్నవారు మాత్రమే ఉన్నారు అని. ఎప్స్టైన్ లాయర్స్ ఫెడరల్ ప్రాసిక్యూటర్తో మీట్ అయ్యి వాళ్ళను ఏమడిగారు అంటే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ని ఎండ్ చేయమని. ద స్వీట్ హార్ట్ డీల్. ఈ ఎప్స్టైన్ కేసులో అతి కాంట్రవర్షియల్ పార్ట్ ఇదే. 2007 నుంచి 2008 టైంలో ఒక ఫెడరల్ ప్రాసిక్యూటర్ ఎప్స్టైన్ మీద హ్యూజ్ కేస్ రెడీ చేసింది. 53 పేజెస్ ఛార్జెస్, 60 సీరియస్ అలిగేషన్స్. బట్ సడన్గా కేస్ ఫుల్ షేప్ చేంజ్ అయిపోయింది. US అటార్నీ అలెక్స్ అక్వెస్టో ఎప్స్టైన్తో ప్లీ డీల్కి అగ్రీ అయ్యారు. డీల్ ఏంటంటే ఎప్స్టైన్ ఆల్మోస్ట్ సేఫ్, ఓన్లీ 2 స్మాల్ ఛార్జెస్ యాక్సెప్ట్ చేశారు. 18 నెలల జైలు మాత్రమే ఉంటుంది, బట్ లగ్జరీ జైల్, వీక్లో 6 days ఆఫీస్కి కూడా వెళ్ళే ఫ్రీడమ్, ఓన్ సెక్యూరిటీ కూడా అలో ఉంటుంది. మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే ఈ డీల్లో ఎప్స్టైన్ మాత్రమే కాదు, అతనితో ఉన్న కో కాన్స్పిరేటర్స్ అండ్ అన్నోన్ నేమ్స్ కూడా ఫెడరల్ ఛార్జెస్ నుంచి ప్రొటెక్ట్ అయ్యారు. ఇది జస్టిసా లేదా పవర్ వర్క్? ఇక్కడే కేసు అసలు ముగియని కథ అయిపోయింది. యాక్చువల్ సెంటెన్స్ ఏంటంటే జూన్ 2008లో ప్లీ యాక్సెప్ట్ చేశారు. జూలై 22న ఎప్స్టైన్ రిలీజ్ అయ్యాడు, అది కూడా 13 నెలల కన్నా తక్కువే సర్వ్ చేసి. అయితే ఇక్కడ అసలు ఎందుకు తప్పు జరిగింది అంటే విక్టిమ్స్కి అసలు ఇన్ఫార్మ్ చేయలేదు ఈ డీల్ గురించి. ఈ డీల్ సీక్రెట్ నెగోషియేషన్ ద్వారా జరిగింది. ప్రాసిక్యూటర్స్ ఈ డీల్ గురించి విక్టిమ్స్తో అస్సలు చెప్పలేదు. అలాగే కో కాన్స్పిరేటర్స్ అయిన ఇంక్లూడింగ్ గిసెలిన్ మ్యాక్స్వెల్కి ఇమ్యూనిటీ వచ్చింది. క్రైమ్ విక్టిమ్స్ రైట్ యాక్ట్ వయలేషన్ కింద 2019లో జడ్జ్ విక్టిమ్స్కి ఫేవర్తో తీర్పు ఇచ్చారు. అసలు గిసెలిన్ మ్యాక్స్వెల్ ఎవరు? తను డిసెంబర్ 25న 1961లో జన్మించింది. ఈమె మీడియా టైకూన్ అయిన రాబర్ట్ మ్యాక్స్వెల్ యొక్క కూతురు. ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేటెడ్, హై సొసైటీ కనెక్షన్స్. ఎప్స్టైన్ని ఎర్లీ 1990స్లో న్యూయార్క్లో కలుసుకుంది. తను 1994 నుండి 2004 వరకు ఎప్స్టైన్ అబ్యూస్ని అసిస్ట్ చేస్తూ పార్టిసిపేట్ చేసింది. మైనర్ గర్ల్స్ని రిక్రూట్ చేయడంలో, ఇంకా గ్రూమ్ చేయడంలో మరియు అల్టిమేట్లీ అబ్యూస్ చేయడంతో సహాయం చేసింది. తను చాలా టాక్టిక్స్ యూస్ చేసేది. మ్యాక్స్వెల్ సర్టెన్ విక్టిమ్స్ని బీఫ్రెండ్ చేసేది, వారి లైఫ్స్, స్కూల్స్, ఫ్యామిలీస్ గురించి అడిగేది మరియు వారిని మూవీస్కి లేదా షాపింగ్కి, ట్రిప్స్కి తీసుకెళ్లేది. మ్యాక్స్వెల్ సెక్సువల్ టాపిక్స్ డిస్కస్ చేసేది. మ్యాక్స్వెల్ ప్రిన్స్ ఆండ్రూకి చాలా క్లోజ్ ఫ్రెండ్. మ్యాక్స్వెల్ మరియు ఎప్స్టైన్ 2000 సంవత్సరంలో ప్రిన్స్ ఆండ్రూ పార్టీకి కూడా అటెండ్ అయ్యారు. 2008 డీల్ తర్వాత ఎప్స్టైన్ బయటకి వచ్చాడు. అఫీషియల్గా సెక్స్ అఫెండర్ అని రిజిస్టర్ అయ్యాడు. పోలీస్కి ఎవ్రీ 90 days రిపోర్ట్ చేయాలి, కానీ అతను రూల్స్ ఫాలో కాలేదు. పబ్లిక్ ఇమేజ్ క్లీన్ చేసుకోవడానికి PR క్యాంపెయిన్ని స్టార్ట్ చేశాడు. మిలియన్స్ డొనేట్ చేశాడు, అది కూడా సైంటిఫిక్ అండ్ క్యాన్సర్ రీసెర్చ్కి. సోషల్ లైఫ్ నార్మల్గా కంటిన్యూ అయ్యింది, కానీ విక్టిమ్ సైలెంట్ కాలేదు. మల్టిపుల్ సివిల్ కేసెస్ స్టార్ట్ అయ్యాయి. ఒక ఇంపార్టెంట్ పేరు మాత్రం ఇక్కడ చెప్పాలి, అదేంటంటే వర్జీనియా గిఫ్రే. 2015లో ఆమె గిసెలిన్ మ్యాక్స్వెల్ మీద కోర్ట్ కేసు ఫైల్ చేసింది. ఇయర్స్ గడిచాయి, కేసు మూవ్ అవ్వలేదు, సైలెన్స్ పెరిగింది. అండ్ దెన్ 2019 ఆగస్టు 10 ఎప్స్టైన్ న్యూయార్క్ జైల్లో డెడ్ అయ్యారు. అఫీషియల్ వర్డ్ ఏంటంటే సూసైడ్ చేసుకున్నారు అని, కానీ ఇప్పటికీ క్వశ్చన్స్ అనేవి సైలెంట్గానే ఉన్నాయి. జెఫ్రీ ఎప్స్టైన్ కేస్ కంప్లీట్ స్టోరీ షాకింగ్, డిస్టర్బింగ్, కానీ రియల్. లైక్ చేయండి ఇఫ్ యూ ఫౌండ్ దిస్ ఇన్ఫర్మేటివ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్వెస్టిగేటివ్ కంటెంట్. కామెంట్లో మీ థాట్స్ని షేర్ చేయండి. రిమెంబర్, రియల్ విక్టిమ్స్ ఇన్వాల్వ్డ్ అయ్యారు ఇందులో. షేర్ దిస్ వీడియో, పీపుల్ షుడ్ నో ద ట్రూత్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ కేసుతో మీట్ అవుదాం. అంటిల్ దెన్, స్టే అవేర్, స్టే ఇన్ఫార్మ్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.